కలలు భలే ఉంటాయి, నిజమైన తర్వాత ఇంకా అద్భుతంగా మారిపోతాయి. ఇప్పుడు ఆ ఆనందంలోనే ఉన్నారు ఆ హీరో. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే, రజనీకాంత్ సార్తో కలిసి వర్క్ చేయాలి అని చెప్పి ఎప్పుడు అనుకునేవాన్ని ఆ కళ వేటయాంతో నెరవేరింది. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ గారు కథ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాను. జ్యుడిషియల్, పోలీస్ వ్యవస్థ ఇలాంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఎంతో పరిశోధించి ఈ స్టోరీ రాసుకున్నారు. రజనీకాంత్ గారి స్టైల్ సినిమా అయితే గనక కాదని చెప్పాలి. తన ఇమేజ్ కు పూర్తి డిఫరెంట్ స్టోరీ ఆయన ఎంచుకున్నారు. అందులో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అమితాబ్ బచ్చన్ సార్, ఫహద్ ఫాసిల్ కూడా ఇందులో నటిస్తూ ఉన్నారు. ఇక షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు వారి ప్లాన్స్ ప్రకారం సన్నాహాలవి చేసుకుంటూ ఉన్నారని చెప్పి వివరించారు రానా. సో కల్కి 2898 AD గురించి మాట్లాడుతూ డైరెక్టర్ నాగశ్విన్ తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కల్కి అందరూ కనెక్ట్ అవుతారు. హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో ఉండబోతుంది. ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో నేను కూడా పాల్గొనడం వల్ల ఈ సినిమాలో నటించాలని అనుకున్నారు, కానీ నేను ఇందులో యాక్ట్ చేయలేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. రాజమౌళి విజయ రహస్యంపై మాట్లాడుతూ, నేను ఆయనతో కలిసి 6 ఏళ్లు ప్రయాణించాను. మార్కెట్ ఎలా ఉంది, రెమ్యునరేషన్ ఎంత అనేటువంటి విషయాలను ఆయన పట్టించుకోరు. అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలి అనుకుంటారు. దానికోసం 2 ఏళ్లైనా 10 ఏళ్లైనా కష్టపడేటువంటి తత్వం రాజమౌళి గారిది అంటూ రానా గారు చెప్పడం జరిగింది.